ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రజల ఆరోగ్యాలకు హానికరం చేసే అమర్ రాజా బ్యాటరీ కంపెనీని వెంటనే మూసివేయాలని బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు పట్టించుకోకపోతే ఢిల్లీ స్థాయి వరకు కూడా వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎదిరా దివిటిపల్లితో పాటు దాదాపు 30 గ్రామాల ప్రజలు చేస్తున్న దీక్షలు నేటికి 42వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని, గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం చేయవద్దని ఆయన కోరారు. దీక్ష చేస్తున్న ప్రజలకు, నేతలకు బీసీ సమాజ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పాలకులు కమిషన్లకు కక్కుర్తిపడి ఐటీ కంపెనీ పేర రైతులను మోసం చేసి భూములను కొనుగోలు చేశారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ప్రస్తుతం విషవాయువులు వెదజల్లే అమరరాజా బ్యాటరీ కంపెనీల వల్ల చుట్టుపక్కల ఉన్న దాదాపు 10 గ్రామాల ప్రజలకు ప్రాణ సంఘటనగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇక్కడున్న రైతులతో ఆయన వివరాలు అడిగి తెలుసుకుని అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమర్ రాజా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తిరుపతి రెడ్డి, చుట్టుపక్కల రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం శ్రీనివాస్ సాగర్. నేను బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ ఎదిరే గ్రామంలో గత దాదాపు నెల నుంచి ఇక్కడ అమర్ రాజా వ్యతిరేక పోరాట సమితిని ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఇక్కడ శాంతియుత నిరాదరణ చేస్తున్న ఆ దాన్ని మేము చాలాసార్లు సందర్శించడం జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం ఒకటే, ఈ సరౌండింగ్లో ఐటీ హబ్ పేరుతో మోసం చేసి జనాల నుంచి భూములను లాక్కొని ఈరోజు వేరే రాష్ట్రాలు వెలివేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కమిషన్లకు కక్కుర్తుపడి ఇక్కడ ఈ ప్రజలను, మానాలను, పశువులను వీళ్ళందరినీ మోసం చేసే, కాలుష్యరహితంగా చేసి ఒక కంపెనీ తెచ్చి ఈరోజు సెంటర్ నడిబొడ్డున పెట్టేసి అందరి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. గతం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకు ఆశపడి ఈ కంపెనీ తీసుకొచ్చింది, ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఎలక్షన్ మూమెంట్లో ఉచిత హామీలు, చేతగాని హామీలు మేము వస్తే అధికారంలోకి వస్తే ఈ కంపెనీ మూసేస్తామని ప్రకటించిన ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు చేతులెత్తేయడం జరిగింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఈ చుట్టుముట్టున 40 గ్రామాల ప్రజల తరపున ఒకటి డిమాండ్. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి వచ్చే కాలుష్యము, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ద్వారా ఎన్నో కుటుంబాలు అనారోగ్య బారిన పడడం, పశుపక్షాదులు తిననికే వాటర్తో సహా అన్నిటి కలుషితమైన ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ప్రభుత్వాలకు, ఖచ్చితంగా ఈ అమర్ రాజా కలుషితం వెదజల్లే ఈ కంపెనీని ఎంత వీలైనంత తొందరగా పనులు ఆపి ఇక్కడ నుంచి తరలించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని మా బీసీ సమాజ్ తరపున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి మేము గతంలో కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అన్ని గ్రామాల ప్రజల తరపున భవిష్యత్తులో ముందు కూడా హైదరాబాద్ కానీ మించుకొస్తే ఢిల్లీలో జాతీయ స్థాయిలో కూడా కాలుష్య నియంత్రణ మండలికి వెళ్ళి అప్లై చేసి దీని మీద మేము ఎంతటికైనా పోరాడడానికి ఈ గ్రామాల తరఫున అందరి ఏదైతే ఐకమత్యంతో ఉంటేనే సాధించనేది ఒక ఉంది. కాబట్టి అన్ని గ్రామాల ప్రజలతో కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి అమర్ రాజా కాలుష్యాన్ని వెదజల్లే అమర్ రాజా కంపెనీని మూసివేసేంత వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం.